విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు చదువుతో పాటు క్రీడలు అవసరమే. ఇదే విషయాన్ని గ్రహించారు ఆ క్రీడా మాణిక్యాలు. ఇంకేముంది, నచ్చిన ఆటల్లో ఆరితేరుతున్నారు. హై జంప్, లాంగ్ జంప్, రన్నింగ్, షాట్ పుట్, ఇలా క్రీడలు ఏదైనా పతకాల పంట పండిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రత్యర్థులపై పైచేయి సాధించి ఇప్పటి వరకు 75 పతకాలు కైవసం చేసుకున్నారు. మరి ఆ క్రీడా కుసుమాలు ఎవరో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. మైదానంలో సాధన చేస్తున్న వీరంతా కామారెడ్డి జిల్లా ఉప్పల్వాయి గురుకుల పాఠశాల విద్యార్థులు. 5 సంవత్సరాల క్రితం క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం అక్కడ అథ్లెటిక్స్ అకాడమీ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం గుర్తించి అకాడమీకి ఎంపిక చేశారు. ఆ విద్యార్థులంతా ఇలా నిత్యం కఠోర సాధనతో జాతీయ, అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో విజేతలుగా నిలుస్తున్నారు. విద్యార్థులు 3 సంవత్సరాల్లో 60 రాష్ట్ర, 15 జాతీయ స్థాయి పతకాలు సాధించడం విశేషం. అకాడమీలో ఏటా 40 నుంచి 50 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఉదయాన్నే గ్రౌండ్ కు రావడం, తర్వాత పాఠశాలకు వెళ్లడం, సాయంత్రం మళ్లీ ఆటలు, ఇదే వారి దినచర్య. ఫలితంగా అటు క్రీడలు, ఇటు చదువులో మరింత నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. కోచ్ ప్రోత్సాహంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించామంటున్నాడు యువ క్రీడాకారుడు సంతోష్. మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని, రానున్న అథ్లెటిక్స్ లో తప్పక స్వర్ణం తీసుకొస్తానంటున్నాడు ఈ క్రీడాకారుడు. ఇప్పటికీ నేషనల్స్ ఆడాను. క్రాస్ కంట్రీ నేషనల్స్ 2023లో రిప్రజెంట్ చేశా. బీహార్ లో జరిగిన క్రాస్ కంట్రీ నేషనల్స్ లో నేను పార్టిసిపేషన్. మా కోచ్ ద్వారా మేము చాలా నేషనల్స్ ఆడాము. ఇప్పుడు రాబోయే క్రాస్ కంట్రీ మహారాష్ట్రలో ఉంది, దానికి ప్రిపేర్ అవుతున్నాము. క్రాస్ కంట్రీ స్టేట్ గోల్డ్, SGF స్టేట్ గోల్డ్, ఇంకా నేషనల్ పార్టిసిపేషన్స్ ఉన్నాయి. నా గోల్ ఇండియన్ ఆర్మీ. అవకాశాలు ఇంకా రావాలి, ఇంకా కష్టపడతాం, ఇంకా సొసైటీకి నేమ్ తీసుకొస్తాం. గుంటూరులో అక్టోబర్లో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో చిరుత లాంటి పరుగుతో రజతం సాధించాడు ప్రవీణ్. రాబోయే జాతీయ అథ్లెటిక్స్ లో పసిడి పథకం సాధించడమే ఇక తన లక్ష్యమని చెబుతున్నాడు. జార్ఖండ్ లో ఉంది నేషనల్స్, ఒకటి బ్రాంజ్, ఒకటి సిల్వర్. గోల్డ్ ప్రిపరేషన్ లో ఉన్నాను. సోషల్ వెల్ఫేర్ లో చదువుతున్నాను. హుజూర్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ స్కూల్ మంచిగా ఉంది. ఇక్కడ వచ్చాక నేను ఎదిగాను. ప్రైవేట్ స్కూల్ పోతే నేను ఇంతకనుక రాకపోదును. ఈ అకాడమీలో చేరడం అదృష్టంగా భావిస్తున్నామని చెబుతున్నారు యువ క్రీడాకారులు అనిల్, ఉదయ్లు. గురుకుల పాఠశాల అధ్యాపకులు, కోచ్ తమకు ఎంతగానో సహకరిస్తున్నారని అంటున్నారు. త్వరలో యూపీలో జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ లో సత్తా చాటి అకాడమీకి మంచి పేరు తెస్తామని చెబుతున్నారు. 2022లో మేము ఇక్కడికి వచ్చాము. అప్పటి నుంచి కోచ్ ఎంతో ప్రోత్సహిస్తూ ఇక్కడ ఉన్న అకాడమీలని, మా పిల్లలందరినీ, ఎక్కడెక్కడ ఉన్న విలేజ్లందరినీ గ్యాదర్ చేసుకుని ఇక్కడ ఎంతో మంచి ఫుడ్ పెడుతూ, సొసైటీ నుంచి ఎంతో గొప్ప అవైలబుల్స్ మాకు తీసుకొస్తూ, మాకు ఎన్నో విధాలుగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పటికి ఎన్నో స్టేట్ మీట్లు ఆడాము, ఎన్నో నేషనల్ మీట్లు ఆడుతున్నాము. ఇక్కడ ఉన్న అవైలబుల్స్ కానీ, ఇక్కడ ఉన్న కోచెస్ కానీ, ప్రిన్సిపాల్స్ కానీ మాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉన్నారు. క్రాస్ కంట్రీ నేషనల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి నేను గత 3 నేషనల్స్ ఆడాను. అనుకున్న బెస్ట్ ఇచ్చేసాను. నేషనల్స్ లో కూడా నాకు కొంచెం భయమైంది. హోమ్ బెడ్ లేక ఇక్కడ ఉస్కేలో ప్రాక్టీస్ చేస్తున్నందుకు నాకు అక్కడ బెడ్ ఉన్న వరకు ఒకేసారి భయపడి చాలా ఇబ్బంది అయిపోయింది. ఉస్కేల వల్ల నేను చాలా ఇంజూర్ కూడా అయ్యాను. ఇంజూర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేషనల్స్ కి వెళ్ళాను. అకాడమిక్ కోచ్, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నామని చెబుతున్నారు భానుప్రసాద్, గణేష్లు. తమకు ఆర్థికంగా చేయూతనిస్తే మరిన్ని విజయాలు సాధిస్తామని అంటున్నారు ఈ యువ క్రీడాకారులు. ఇది వరకు నేను ఒక 6 నేషనల్స్ ఆడాను. 6 నేషనల్ నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అలాగే స్టేట్ లో కూడా దాదాపు ఒక 3 గోల్డ్, 2 సిల్వర్లు, 3 బ్రాంజులు తెచ్చుకున్నాను. నేను ఈ అకాడమీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఇంప్రూవ్ అయ్యాను. మంచి పర్ఫార్మెన్స్ సార్ నాకు చేపించి నేను స్టేట్ లో 3 బ్రాంజ్ లో 1 సిల్వర్ సాధించాను. ఫెసిలిటీస్ అన్ని చాలా బాగుంటాయి మాకు. ఫుడ్ పరంగా మోటివేట్ బాగా చేసే వాళ్ళు టీచర్స్ కూడా మాకు. కొంత ఎవరైనా స్పాన్సర్స్ దొరికితే మేము ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్, మెడల్స్, నేషనల్ మెడల్స్, నేషనల్ రికార్డర్స్ కొట్టాలని అనుకుంటున్నాము. గవర్నమెంట్ కూడా కొంచెం మాకు సపోర్ట్ ఇస్తే మేము బాగా ముందంచలో ఉంటామని కోరుకుంటున్నాం. ఉప్పల్వాయి అథ్లెటిక్స్ అకాడమీలో 2021 నుంచి కోచ్ గా పనిచేస్తున్న సురేష్, ప్రభుత్వం సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేస్తే మరింత మంది క్రీడాకారులను తయారు చేస్తానంటున్నాడు. ట్రైనింగ్ అయినా క్యాపబుల్ అని నన్ను సెలెక్ట్ చేసి నన్ను ఉప్పల్వాయి పంపడం జరిగింది. అప్పటికి నేను వచ్చేటప్పటికి అంతమంది పిల్లలు లేరు. గ్రౌండ్ కూడా 0లో ఉంది. అప్పుడు పిల్లల
కరోనా టైం నుంచి పిల్లల్ని మోటివేట్ చేసుకుని రావాలి, గ్రౌండ్ రెడీ చేసుకోవాలి. ఇది ఆ టైంలో ఉన్న నాకు ఎదురైన సవాళ్ళు. పిల్లల్ని నేను వేరే వేరే ఊర్లు పోయి పిల్లల్ని వేరుకుని తెచ్చుకుని ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది. నేను వచ్చిన కానించి 52 స్టేట్ మెడల్స్ దాకా ఉన్నాయి. ఒక 28 మెంబర్స్ నేషనల్స్ ఆడుతూ ఉన్నారు. అప్కమింగ్ నేషనల్స్ కూడా మాకు ఉన్నాయి. స్పాన్సర్స్ కోసం కూడా చూస్తా ఉన్నాం. గురుకుల అథ్లెటిక్స్ అకాడమీలోని విద్యార్థులకు రోజు ప్రత్యేక ఆహారం అందిస్తూ క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునేలా ప్రత్యేక నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నామంటున్నారు. 2021 నుంచి అథ్లెటిక్స్ సంబంధించిన క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి సెలెక్టెడ్ క్యాండిడేట్స్లను మాత్రమే పంపేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 32 మెంబర్స్ సెలెక్ట్ అయ్యి ఇక్కడ కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అన్ని గేమ్స్లో కలుపుకొని 50 నుంచి 60 మంది స్టూడెంట్స్ ఈ స్టేట్ మీట్కి అటెండ్ కావడము జరుగుతుంది. గ్రౌండ్ యాక్టివిటీస్ చాలా యాక్టివ్గా జరగడం వల్ల పిల్లలు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ చాలా యాక్టివ్గా తయారవుతున్నారు. డిఫరెంట్ క్లబ్ యాక్టివిటీస్ ఆన్ సాటర్డేస్, ఎవ్రీ సాటర్డే ఏదో ఒక ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఎదుర్కోవడానికి కూడా వాళ్ళకి స్కోప్ ఉండేటట్టుగా మనం ఇక్కడ వాళ్ళని తయారు చేస్తున్నాం. దాంతోపాటు కో కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయినటువంటి ఫీల్డ్ ట్రిప్స్ కావచ్చు, సెమినార్స్ పెట్టించడం కావచ్చు. సో డిఫరెంట్ యాక్టివిటీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం ద్వారా నార్మల్ స్కిల్స్తో పాటు ఎక్స్ట్రా స్కిల్స్ కూడా వాళ్ళు నేర్చుకోవడం ద్వారా వాళ్ళు ఇక్కడ చదువులో అండ్ ఆటల్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ సక్సెస్ఫుల్గా తయారవుతున్నారు. ఉప్పల్వై స్కూల్లో ఏంటంటే ఈ రెసిడెన్షియల్ సిస్టంలో 5th క్లాస్లో ఎంట్రన్స్ ఉంటుంది. 500 to 600 స్టూడెంట్స్ ఉన్నారు. పీఈటీస్, పీడీస్ అండ్ కోచ్ వీళ్ళందరూ వాళ్ళ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం వాళ్ళను ట్రైనప్ చేస్తూ ఉంటారు. మా దగ్గర నుంచి నేషనల్ ఆడిన పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇక స్టేట్ అయితే నియర్లీ అబౌట్ 100 వరకు ఉంటారు. మనం స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి తీసుకుంటే స్పోర్ట్స్ పెట్టడం వల్ల పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ప్రభుత్వాలు, దాతలు ప్రోత్సహిస్తే మరిన్ని స్వర్ణాలు తీసుకొచ్చి దేశానికి మంచి పేరును తీసుకొస్తామంటున్నారు ఈ యువ క్రీడాకారులు.